హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో రీసెంట్గా చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఘటనలు కుదిపేస్తూ ఉన్నాయి మనల్ని. రోజుకో హత్యలని, డివోర్స్లని, అలాగే ఇల్లీగల్ కేసులని, ఇలా రోజుకొక ఇష్యూస్ ముందుకు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే వాటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ టి సుభాష్ని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. చూస్తూ ఉన్నాము రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎన్నో వార్తలు. మనం అట్లా ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ జిహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ది మొన్న రీసెంట్గా మనం చూసాం కదా. నిజంగా ఇది ట్రెండింగ్ అయిపోయింది. భార్యలు వెళ్ళడం, మంచి మంచి ఆఫీసర్స్ వైరల్ అయిందని చెప్పి అంటే రకరకాల ఆఫీసర్స్ మంచి మంచి పోస్టులలో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి చేస్తూ ఉన్నారు. వైఫ్స్ వెళ్తున్నారు, పట్టిస్తూ ఉన్నారు, మీడియా ముందు అంతా రచ్చరచ్చ జరుగుతుంది. సో ఇలా చూడొచ్చు ఇదంతా. యాక్చువల్గా చెప్పాలంటే అంటే ఇల్లీగల్ రిలేషన్స్ ఆర్ నాట్ అంటే కొత్త కాదు. ఇట్స్ నాట్ అంటే ఒక కామన్గా తీసుకోవాల్సిన విషయంగా మారిపోయింది ఈ రోజుల్లో, మరీ ముఖ్యంగా. ఎందుకంటే అధునాతనమైన ప్రపంచము, ఒక కంప్యూటర్ యుగాన్ని కానీ, ఒక టెక్నాలజీ కానీ మనము ఎక్కువ శాతం వాడుతున్నాము. సో న్యూ టేస్ట్ అన్నది వాస్తవంగా రుచి చూడాలన్న కోరిక, అంటే ఒక కామం అంటే కోరిక అవుతుంది. లైంగిక కోరిక వేరు. కోరిక అన్నది ఒక ఎవరికైనా వ్యక్తికి ఎలా అయినా కోరికలు ఉండొచ్చు. కానీ లైంగికంగా కోరికని తృప్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తారు. అంటే ఆ తృప్తి చాలా గొప్పదిగా భావించిన వాళ్ళకి దే విల్ గో టు ద ఎక్స్ట్రీమ్ ఎక్స్టెంట్, చంపడానికైనా చావడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి అంటే ఇప్పుడు మన భారతదేశానికి ఎస్పెషల్లీ మనము అనుకోవాల్సింది కానీ, లేకుంటే అభివృద్ధి దిశ వైపు కనుక మనం చూసినట్టయితే, ఇలాంటి కోరికలు మన దేశాన్ని చాలా మటుకు మన అభివృద్ధిని సప్రెషన్ చేస్తాయి. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లలో దే టు హ్యావ్ దేర్ అంటే రిలేషన్షిప్స్ చాలా ఉంటాయి అక్కడ కూడా. కానీ వాళ్ళు దీనికి ప్రాధాన్యత అన్నది ఎక్కువ ఇవ్వరు, కామన్గా తీసేస్తారు. అంటే దీనిపైన ఎక్కువ దృష్టి సారించి దానికోసం బ్రతకాలి, దానికే చావాలన్నది వాళ్ళ దాంట్లో ఉండదు. ఇది లేకున్నా పర్వాలేదు, అదర్వైజ్ ఆల్సో ఐ కెన్ లీవ్ అన్నది వాళ్ళ థాట్స్లలో వెళ్ళిపోతారు. అలాంటి ఒక ఉద్దేశాలు కనుక ఉంటే ఇలాంటి పొరపాట్లు అనేది ఎక్కువ జరగదు. నువ్వు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, భార్య ఉండంగా, ఒక భార్యను ఆల్రెడీ డైవర్స్ ఇవ్వంగా, ఇంకో భార్యను తెచ్చిపెట్టి ఉండంగా, మళ్ళీ ఇంకొక ఆమెను తీసుకుపోయి ఒక ఏరియాలో ఒక ఇల్లు తీసుకొని ఆమెతోని సంసారిక జీవితాన్ని గడపడం అన్నది అక్కడ ఈ మేడ్ ఎ మిస్టేక్. ఇప్పుడు చాలామంది అంటారు, ఇవన్నీ చూసిన తర్వాత చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక కామెంట్ చేయొచ్చు, అరే గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవాలి ఇలాంటివి ఏంటి, నువ్వు ఇంత వైరల్ చేసేసి అసలు అంటే ఒక పురుష అహంకారానికి ఒక అంటే దెబ్బ పడ్డట్టే దీని మీద. అంటే ఒక దిక్కు విమెన్ మీదనే ఎక్కువ సెక్షువల్ ఆబ్జెక్ట్ కింద తీసుకునే విధానం ఒకవైపు నడుస్తుంటే, ఇంకోవైపు పురుషుని యొక్క అహంకారాన్ని, కొంతమంది పురుషుల యొక్క అహంకారాన్ని ప్రదర్శించే వ్యవస్థకు వచ్చేసినాం మనం. అది కూడా గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఒకటి, ఈ సమాజ నిర్మాణం కోసం పాకులాడాలనే తపన చచ్చిపోవడం ద్వారా ఇలాంటి వాటికి ఎక్కువ ప్రేరణ జరుగుతుంది. యాక్చువల్గా జిహెచ్ఎంసీ అంటే హైదరాబాద్ ఇట్స్ ఎ వైడ్ ఏరియా. అసలు డెవలప్మెంట్కి నాంది పలకాల్సిన ఆ బాధ్యత, దాంట్లో ఉన్న ఆ బాధ్యతలల్లో పని చేస్తుంటే అసలు కోరికలు అన్నదే పుట్టవు హైదరాబాద్కి పనిచేస్తే. అంత పెద్ద పోస్టుకి నీవు ఈరోజు వీళ్ళ అంటే వాళ్ళు సొంత ఆఫీస్ వాళ్ళు అనుకోండి, బయట వాళ్ళు అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక బాధ్యత గల ఆఫీస్ అది, కార్యాలయంలో ఇలాంటివి చేయడం నిజంగా అంటే బేసిక్గా వాళ్ళిద్దరిది మనం చూసుకుంటే భార్య కూడా దీని మీద కేసు పెట్టలేదు, వాళ్ళు అక్కడ కేసు పెట్టింది. యాక్చువల్గా ఎందుకు జరిగింది ఇదంతా, రెక్కి వేసి వాళ్ళు హీ క్యాచ్ దెమ్. ఆ అమ్మాయిది ఇంకొక అమ్మాయితోని ఒక దగ్గర సంసారం నడుపుతున్నారు. దాన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అంటే, అట్లీస్ట్ హీ షుడ్ లివ్ అప్ టు ఒక బాధ్యతయుతమైన పోస్టుకు వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే సర్వైవల్, ఆ బాధ్యతయుతమైన పోస్టు లేకుంటే, నీకు సర్వైవల్ లేకుంటే నిన్ను ఎవరు అసలు చూసేవాళ్ళే కాదు. ఏ స్త్రీ కూడా నిన్ను అసలు నిన్ను పట్టించుకునేటోళ్ళే ఉండకు.
అంతే కదా అండి. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నదనే అహంకారంతోనే కదా అమ్మాయిని పోషించగల శక్తి ఉన్నదని ఒక ఇల్లు తీసుకొని ఆమెని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విషయానికి వస్తే మరి భార్యను కూడా అదే విధంగా ఆమెని చూసుకోవాల్సిన బాధ్యత ఉండే. ఆమె ఏమంటుంది, తల్లిదండ్రులు తల్లి చేయబట్టి ఈయన అంతా చెడిపోయిండు, ఈయన మాట అంటే నన్ను బాగా హింసించేది, మానసికంగా శారీరకంగా చాలా హింసకు గురి చేసిండు, అయినా నేను ఆయన ఒక ఉద్యోగరీత్యా ఆయన పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు యాక్షన్ 6 years నుంచి తీసుకోలేదన్నది తను చెప్తున్నది. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత స్టిల్ షీ వాంట్ టు బీ విత్ హిమ్. నీకు గుణపాఠం చెప్పాలనంటే కౌన్సిలింగ్ల విధానాలు వేరే ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు ఇంత రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరు అతను ఉంటాడో లేదో అన్నది ఒక క్వశ్చన్ మార్కే. హీ మే సమ్ పీపుల్ విల్ స్టే అండి. నేను చూసినాను, ఎందుకంటే నేను డీల్ చేసిన కొన్ని కేసెస్లలో కొంతమంది ఉండడానికి ఇష్టపడ్డారు. పోనీ ఇంకా అయిపోయింది కదా పిల్లలు ఉన్నారు అన్న ఉద్దేశంతో అట్లా ఉండే, కానీ వీళ్ళకు అట్లా ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఏం కనబడట్లేదు. సో కొంతమంది ఇద్దరు పిల్లలు ఉండగా భర్త అలాంటి అఫేర్ పెట్టుకున్నప్పుడు పట్టుకొని కొట్టేసి జైల్లో పెట్టి తర్వాత కాంప్రమైజ్ అయ్యి తర్వాత పర్మనెంట్ ఎలిమోని కింద ఇంత అమౌంట్ తీసుకొని ఎవరు వారు సపరేట్ అయిపోయినారు. బట్ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఆ కేసులో దట్ ఫాదర్ వాంట్ టు మీట్ ద చిల్డ్రన్. ఒక కోరిక, ఇప్పుడు నువ్వు 1 సంవత్సరం చంపేసుకుంటావండి నీ కోరిక ఉంటే పిల్లల్ని చూడదని, ఇంకో సంవత్సరం ఎలా చంపుకుంటావు? ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years 10 years అరే నా పిల్లలు అనేది నీకు వస్తుంది కదా. తల్లిదండ్రులు ఉండంగా, ఒక భార్య ఉండంగా, 2 కొడుకులు ఉండంగా కూడా నువ్వు ఒక అమ్మాయితో వెళ్ళి అఫేర్ పెట్టుకొని ఒక దగ్గర నువ్వు అఫేర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి బయటపడ్డది. ఒకవేళ పట్టుకోకుంటే బయటకు వచ్చేది కాదు. ఈ అమ్మాయి ఇలాగే అయ్యో నా భర్త అనుకొని ఈమె ఉండేది. సో 2 కొడుకులు ఉండగా కూడా అబ్బాయి అలా చేసిండు. నువ్వు ఒక పోస్టులో ఉన్నావు, ఒక హోందా అయిన పోస్ట్లో ఉన్నావు. త్యాగము మనిషి ఏ విధంగానైనా చెయ్యొచ్చండి, చెయ్యాలనుకుంటే. భార్యని బాగా ప్రేమించిన వ్యక్తి కలర్గా కనపడుతున్నది, అందమైన అమ్మాయిలు కనబడుతున్నారని ఇంకా వాళ్ళ వెంబడి పడేస్తారా? వాళ్ళకు కూడా వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది. ఏ అమ్మాయిని పడితే అమ్మాయిని ట్రాప్ చేసుకోవడం అన్నది అవివేకమైన పని. అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆల్రెడీ వైఫ్ ఉన్న వాళ్ళని అలా ఆ ట్రాక్లోకి వెళ్ళకుంటే బాగుంటుంది. కానీ ఆ అమ్మాయి కూడా ఇంకోళ్ళని పెళ్లి చేసుకున్నదని చెప్తున్నారు. చాలా ఘోరమైన విషయము. పెట్టేసింది ఆమె, రిటర్న్లో పెట్టింది. వాళ్ళ మదర్ మీద యాక్షన్ తీసుకోమన్నది, ఫాదర్ మీద యాక్షన్ తీసుకోమన్నది, ఇంకా కొంతమంది పేర్లు కూడా ఆమె పెట్టింది. బట్ స్టిల్ షీ సేస్ దట్ నాకు నా భర్త నాకు కావాలి, ఆయన చాలా మంచోడు, కానీ వీళ్ళు చెప్పడం వల్ల అతను ఇదైపోయింది అన్నది ఆమె కంటెన్షన్స్ వ్యక్తపరుస్తుంది. బట్ నువ్వు ఒక యాంగ్రీగా ఉండే, నీకు ఒక కోపం వచ్చింది, ఒక ప్రదర్శించినావు, తర్వాత నువ్వేమంటున్నావు, మళ్ళీ నేను సర్ది మంగేసుకొని మళ్ళీ నేను ఒక లైఫ్ లీడ్ చేయాలని ఉన్నది అన్నది మళ్ళీ నువ్వే ఇస్తున్నావు. ఈదర్ ద వే యు ఆర్ గివింగ్. ఒక ఫ్యామిలీ కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫ్యామిలీలో 2 రకాలుగా మనం చూడాలండి. ఒకటి సబ్సైడ్ చేసే ఇష్యూస్, కాంప్రమైజ్గా సబ్సైడ్ చేసుకొని మళ్ళా అంటే మళ్ళా కాపురం చేయడానికి కావాల్సిన స్థితిగతులని ఏర్పాటు చేసుకోవాలి. ఒకటేమో డ్యామేజ్, ఇంకా నేను అస్సలు బ్రతకను, నాకు అసలే వద్దు, అతని నీడ కూడా నాకు తాకద్దు అని డిసైడ్ చేసుకుంటే యూ గో మీడియా వెళ్ళండి, సోషల్ మీడియా వెళ్ళండి, ఎంత దూరం వెళ్ళినా అది నీకు అంటే వీళ్ళు డైరెక్ట్గా కేసే పెట్టేసి ఇంటర్నల్గా తేల్చుకుంటే బాగుండేది. ఇప్పుడు జస్ట్ పరువు పోయింది అన్న ప్రాసెస్లో కూడా వీళ్ళు పరువు పోవడమే కాదండి, టుమారో రెప్యుటేషన్ విల్ నాట్ బీ దేర్. మామూలుగా కూడా ఇప్పుడు ఈమె చీటింగ్ కింద పెడితే కూడా కేసు పర్వాలేదు. ఎందుకనంటే ఒక విషయం పైన అడ్వాంటేజ్ తీసుకోవడానికి చేసే పని చీటింగ్ కిందకు వస్తుంది. అతను ఒక అడ్వాంటేజ్ తీసుకున్నాడు, ఒక ఆమెను తెచ్చి పెట్టుకొని ఆమెని మోసపూరితమైన ఉద్దేశంతో తనని ఎలగొట్టడానికి సకల విధాలుగా ప్రయత్నం చేసినట్టుగా ఆమె చెప్తున్నది. రేపు ఆమె ఫ్యూచర్లో ఆమెతో కలిసి ఉంటాడని మాత్రం నేను అనుకోను. అది ఆమె భ్రమలో ఉంటే మనం ఏం చేయలేము. ఆమె వాస్తవానికి వచ్చేది ఉంటే, వాస్తవిక జీవన విధానానికి వచ్చేది ఉంటే మాత్రం డెఫినెట్గా షీ విల్ నో ద ట్రూత్ ఆఫ్ ద పర్సన్. ఒక ఆమెతో ఉండలేదు, ఇంకొక ఆమె
ఆల్రెడీ ఇంకొక ఆమెను కూడా ఎవరినో చూసుకున్నాడు, నీతో ఉండట్లేదు, ఇంకొక అతనితో ఉండట్లేదు. మరి అది నువ్వే సంపాదన ఉన్నదని నీ జీవితాన్ని మర్చిపోయి నీ యొక్క సంతోషాన్ని మర్చిపోయి నువ్వు త్యాగం చేయడానికి ముందు పడితే అది నీ అవివేకం అవుతుంది. నువ్వేంటో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక మహిళ తనేంటో తను ఫస్ట్ తెలుసుకోవాలి. నేను ఒక కుటుంబంలోనే ఒక 4 గోడల యాక్సెప్ట్ చేయరు మనం ఇట్లాంటివి చెప్తే. అంటే ఒక కుటుంబంలో 4 గోడల మధ్యనే నా జీవితాన్ని ఉంచేసుకుంటాను. బయట ఏమన్నా ఉంటే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళి వస్తాను. క్లారిటీ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్. అంటే నిన్ను నువ్వు చంపుకొని నువ్వు అక్కడ అస్తిత్వం లేని జీవితాన్ని నువ్వు ప్రారంభిద్దామంటే కూడా నీకు వీలు ఉండదు. వాడు ఇంత చేసినా ఇంకా మోసం చేసిండు, ఇంకా నువ్వు నరకయాతన పడతావు. 6 సంవత్సరాల నుంచి నరకయాతన పడ్డా స్టిల్ షీ వాంట్ టు బీ ఇన్ దట్ క్లచెస్ ఓన్లీ. రేపు బతికుంటుందా లేదా అని అంటే ఇంత చేసిన తర్వాత బతికిస్తాడా, ఒక క్వశ్చన్ మార్క్. స్టిల్ బతికిస్తాడు అనుకున్నా కానీ ఆమె ఫుల్ ఫ్లెడ్జ్ లైఫ్ లీడ్ చేయలేరు. ఎందుకంటే ఇంత పెద్దగా టుడే మీడియా హ్యాస్ బికమ్ అ వైడ్ రేంజ్. యూ కాంట్ ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేద్దాం అనుకున్న వ్యక్తి ఎప్పుడు ఒక క్రైమ్ స్టేజ్కి నువ్వు తీసుకురావద్దు. క్రైమ్ స్టేజ్కి వచ్చిందని అంటే దట్ ఇంపాక్ట్, ఆ క్రైమ్ స్టేజ్ ఇంపాక్ట్ ఈమె లైఫ్ మీద పడుతుంది. ఈమెనే కాదండి, ఎనీ క్రైమ్. నీకు ఒక వ్యక్తితో బ్రతకాలని ఉంటే నువ్వు ధర్మంగా ఒక పద్ధతి ప్రకారమే ఇష్యూని డీల్ చేయాలి. అంటే మనం రీసెంట్గా చూస్తున్నాం కదా, ఒకటి వెళ్తున్నారు, ఇట్లా పట్టించడము, మొత్తం మీడియా వైల్డ్ వెళ్ళిపోతుంది, హల్చల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. అంటే ఆవేశపూరితంగా వచ్చే ప్రతి ఆలోచన కూడా ఆవేశం అని ఎందుకు అంటున్నాము? అది సరి అయిన ఆలోచన అని అనట్లేదు కదా. ఆవేశంగా వచ్చిన ఆలోచనని అది పలు విధాలుగా వెళ్ళిపోతున్నది వాళ్ళకి తెలీదు. తెలిస్తే వాళ్ళు అలా ఎందుకు చేస్తారు? ఆ కోపానికి, ఆ ఉద్రేకానికి, ఆ సిచ్యువేషన్కి అది అక్కడికి సరిపోయింది. ఒక రోజు తర్వాత, ఒక గంట తర్వాత, ఒక 3 గంటల తర్వాత యూ విల్ రియలైజ్ ఇట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. అందుకే కదా కోపాన్ని అంచుకున్నప్పుడే నీ నిర్మాణం నీకు అవుతుంది. నువ్వు ఒకవేళ భర్తని చూసినావు అనుకో, మీరు పట్టుకున్నారనుకోండి, మీరు అదే వీడియోని మీరు తీసి మీరు పబ్లిక్లో ఎప్పుడైతే వేసిండ్రో దెన్ డెఫినెట్లీ దెర్ విల్ బి ఏ సైడ్ రియాక్షన్స్. ఒక తెలియని గోళీ మనం వేసుకుంటే సైడ్ రియాక్షన్స్ ఎట్లా వస్తాయి? అంతే విధిగా సమాజంలో ఒక మానవత్వంతో బ్రతకాలంటే కొన్ని విధాలుగా మనకు కొన్ని కావాలి అన్నప్పుడు కొన్ని విధాలుగా మనం కొన్ని మలుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు నీకు నొప్పి అయిందన్నది నువ్వు ఎక్కడ చెప్తే, డాక్టర్ దగ్గర చెప్తేనే ఆ నొప్పి తీయడానికి ఆ మందు ఇస్తాడు. నీ అంతటా నువ్వే ఆ నొప్పిని అంటే మానేసుకోవాలని చూసినప్పుడు నీకు మళ్ళీ సైడ్ రియాక్షన్స్ అన్నది కంపల్సరీ కనబడుతుంది. ఇప్పుడు ఆమె తనతో ఉండాలనుకుంటుంది, మెసేజ్ కూడా అలానే ఇస్తుంది, టీవీకి ఇంటర్వ్యూస్ కూడా అలానే ఇస్తుంది. వాట్ యు వాంట్ టు టెల్ టు ద విమెన్? మహిళలకి ఏం చెప్తున్నారు? మహిళలకి మీరు భర్త అండదండలు ఉండాలి, భర్తతో రెస్పెక్ట్గా బతకాలి, భర్త యొక్క ప్రేమని, అనురాగాన్ని పంచుకోవాలన్నదే కదా మీరు మెసేజ్ ఇవ్వాలి. అన్ని పనులు చేసి అంత చేసినా, నేను కొట్టినా తిట్టినా నువ్వు అక్కడే ఉండాలి, నాకు ఇదే ఇల్లు మంచిగా ఉంది అన్నది నువ్వు చెప్తున్నావు. నువ్వు గుణపాఠం ఎక్కడ నేర్పిస్తున్నావు? నేర్పించట్లేదు. గుణపాఠం అన్నది వేరే విధంగా వెళ్ళాలి. అది అతను స్త్రీ వ్యామోహం నుండి బయటపడేటట్టు నువ్వు చేయగలిగితే దట్ ఈస్ అ వెరీ బెస్ట్ థింగ్. నువ్వు ఆ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడకుండా ఎందుకంటే ఇప్పుడు ఉన్న కాలంలో స్త్రీలు చాలామంది పనికి ఎందుకు వస్తున్నారు? ఆర్థిక వ్యవస్థ స్త్రీకి బాగలేదు, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసమని స్త్రీలు బయటకు వస్తున్నారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని నేను 10 మంది ఆడోళ్ళని నేను పెంచగలుగుతాను, పోషించగలుగుతాను మనకు ఏమన్నా వీఆర్ నాట్ ద ఆబ్జెక్ట్స్. వాళ్ళకు ఉన్నాయి. మన ప్రాణం కాదండి, మన వ్యక్తిత్వం అన్నది స్త్రీలకు చాలా ముఖ్యము. ఒక్కరోజు ఈరోజు నువ్వు అంటావు ఆ మాట, రేపు 10 రోజుల తర్వాత మళ్ళీ యూ విల్ నాట్ సే దాట్ థింగ్, యూ విల్ గో ఫర్ అదర్ థింగ్. నీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ నీ యొక్క ప్రవర్తనలో కానీ, నీ యొక్క వేషధారణలో కానీ అన్నీ చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కలర్ఫుల్ లైఫ్ ఉంది. కలర్ అంటే మామూలు కలర్ కాదండి, ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ద కలర్ సిస్టమ్స్. ఆ అమ్మాయి అనుకోండి, వ్యవస్థ అనుకోండి, లేకుంటే
అసలు దాని నుంచి మనం బయట పడలేము అన్లెస్ అంటిల్ టెక్నాలజీని గవర్నమెంట్ ఎక్కడో ఒక దగ్గర ఆపగలిగితే ఈ ఫోన్ సిస్టమ్స్ అన్నీ కూడా అంత ఆపగలిగితే మేబీ దెర్ విల్ బి సమ్ చేంజెస్. మన పురాణ కాలంలో ఇంత ఇదిగా లేదు కానీ టీవీలు కానీ ఈ ఫోన్ సిస్టమ్స్ ఇంత లేవు కదా, అడిక్టెడ్ మనం కాలేదు. కానీ ఇప్పుడు ఇంటికి 6 ఫోన్స్ 12 ఫోన్లు, ఒక వ్యక్తికి 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా పర్సనల్ కావాలంటే ఇంకా చిన్న ఫోన్లు కూడా మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఒకటి హ్యాక్ కాకుండా, ఒకటి తెలియకుండా, ఒకటి ప్రేయసీ కోసం. అంటే ఈ 3 రకాలుగా ఫోన్స్ అంటే 6 సిమ్ములు 7 సిమ్ములు ఒక ఇంట్లో మెదులుతున్నాయి. సో అలాంటి తరుణంలో ఒక ఇంట్లో 12 ఫోన్స్ వెళ్తున్నాయంటే హౌ మచ్ అది ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అదే కాకుండా రేడియేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇంకా కావాలని అంటే ఇంకా సామాజిక ఇన్ఫ్లుయెన్స్, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయ పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు రన్ చేసే విధానాన్ని బట్టి మన యొక్క జీవిత విధానం అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ క్రమంలో ఒక కుటుంబ విలువలను కాపాడుకోవాల్సింది ఎవరు? కుటుంబంలో ఉన్న యజమాని, భార్య భర్త. మనం ఎవరిని అంటున్నాం? భార్య భర్తని యజమానులు అంటున్నాము, కానీ వాస్తవంగా మనం మాట్లాడేటప్పుడు నా భర్త అంటాము. భర్త యజమాని కిందనే చూస్తాము, భార్య యజమానురాలు అని ఎప్పుడు కూడా అనరు. సో రెస్పెక్ట్ ద ఈదర్ వైఫ్ అండ్ హస్బెండ్. అందుకని ఆ రెస్పెక్ట్ని పోయినప్పుడు ఆ రెస్పెక్ట్ కోసం తను కష్టపడి ఏదన్నా ఉద్యమం కింద పోరాటం చేసినా మళ్ళీ ఎఫెక్ట్ అన్నదంతా ఆమె మీదనే పడుతుంది. సో ఎప్పుడైనా మెసేజ్ ఇచ్చేటప్పుడు ఇవ్వాలి, నా భర్త కావాలని ఇవ్వాలి, కానీ ఆ విధానాలు ఎప్పుడైతే ఆచరణ సాధ్య చెయ్యాలనుకుంటారో కావాలి అన్న అంశాలన్నీ కూడా రాసుకోవాలి, లేకుంటే ఒక విధంగా దాన్ని అమర్చుకోవాలి. కానీ వెళ్ళగొట్టే ప్రయత్నంలో వెళ్ళగొట్టద్దు, కానీ వెళ్ళగొట్టే ప్రయత్నంలో కోల్పోతాము. ఆ కోల్పోకుండా ఉండడానికి ఒక కపుల్, ఒక భార్యాభర్తలల్లో భార్య చాలా జాగ్రత్తలు అందుకే తెలివైన భార్య భర్తతోని ఉండగల పరిస్థితులని ఏర్పాటు చేసుకునే శక్తి సామర్థ్యాలని అవి అంటే డెవలప్మెంట్ చేసుకుంటారు. అంటే ఈచ్ అంటే మూమెంట్ అంటే ఒక సంవత్సరంలో రాదండి, అది చాలా సంవత్సరాలకి ఆ యొక్క అంటే ఆ ప్రభావం కానీ ఆ ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్ది తనలో ఆ తెలివితేటలు అనేది పెరుగుతుంటాయి. ఒక్కసారి ఫస్ట్ పెళ్లి కాగానే అంత తెలివితేటలు ప్రదర్శించే శక్తి సామర్థ్యం ఉండదు. అది మనం ఆలోచించవలసిన అవసరం లేదు. భర్తని ఎప్పటికీ ఆలోచించాలి, భర్తని ఎప్పటికీ గౌరవించాలంటే కుదురుతుంది. కొన్ని సమయంలో వ్యతిరేక పవనాలు ఎక్కువ వస్తున్న కొద్దీ ఆమె కొంచెం దూరంగా అంటే ఆమె ఐసోలేటెడ్ అయిపోతుంటుంది. నేను ఒక్కదాన్నే అయిపోతున్నాను, ఏంటి నన్ను ఏకాకిని చేస్తున్నారు, నేను ఏం చేయలేకపోతున్నాను, ఏదో చెయ్యాలన్న కసిని పెంచుకునే విధానాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే భర్త నీడల, కొడుకు నీడల, తండ్రి నీడల ఒక అమ్మాయి ఎప్పుడు కూడా ఉండాలంటారు. ఉంటే ఎప్పటికప్పుడు ఆమె యొక్క శక్తిని పెంచుకోవడానికి, సమాజం కోసం హితవు ఉండడానికి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇతను చేసిన తప్పు ఒక హోదాకి అతనికి ఇవ్వలేదు గౌరవము, ఒక భార్యకి ఇవ్వలేదు, ఒక కుటుంబానికి ఇవ్వలేదు, ఒక స్త్రీకి ఇవ్వలేదు ఇక్కడ గౌరవం. సో హీ షుడ్ బి పనిష్డ్ ఎట్ ఎనీ కాస్ట్. ఆయనే చట్టపరంగానే అంటే ఇవన్నీ నాకు రేపు పొద్దున నా జాబ్ని కొంచెం ఏమన్నా చేస్తుందేమో అని ఒక భయంతో ఈమెతో కాపురం చేయగలిగితే కూడా దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. కానీ ఆ విధంగా అంత దూరం వరకు ఆమె ఆగాలి పేషెన్సీతోని. మళ్ళీ ఒక రీకన్సిలియేషన్ అన్న మెథడ్ని అతనితోని ఉపయోగించి చేయగలిగితే ఆమె లైఫ్ సెట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.